నా పేరు ముళ్ళపట్టి విజయలక్ష్మి అండి. నేను 13వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు అంటే గత 20 రోజుల నుంచి పైప్ లైన్ క్రమంగా ఈ షేక్ అన్వర్ పాషా వాళ్ళ అన్నగారింటి ముందు నుంచి లైన్ వచ్చింది. మేము 20 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, మీరు అది ఖాళీ చేయాలంటే ఈరోజు వరకు కూడా వాళ్ళు చేయలేదు. నిన్న మాత్రానికి స్టార్ట్ చేసినాం వర్క్ని. ఇంకా అంతా కంప్లీట్ అయింది. 13వ వార్డు మొత్తం కంప్లీట్ అయింది. ఇది ఒకటే పెండింగ్ ఉంది. ఈరోజు స్టార్ట్ చేసాం. అయితే మధ్యాహ్నం 4 గంటప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంటే అన్వర్ సడన్గా వచ్చి వాళ్ళ ఇంటి ముందు అంతా తోముతున్నామని, ఇది మేము తీయం, నువ్వెవరు చెప్పడానికి, 13వ వార్డు కౌన్సిలర్ అయితే ఏంటి అనే ధోరణితో స్టార్ట్ చేసిండు. అంటే తీయటం అని అంటే ఇప్పుడు ఎవరైనా అందరూ తీస్తున్నారు, అందరూ సహకరించాలి కదండి వాటర్ పైప్ లైన్ కోసం. ఈ వచ్చేది ఎండాకాలం అని పెద్ద పైప్ లైన్ వస్తుంటే అది శాంక్షన్ చేయించుకున్నాం ఎమ్మెల్యే గారి ద్వారా. దానికి వాళ్ళు ఏమీ సహకరించలేదు. ఇది 20 రోజుల నుంచి జరుగుతూనే ఉందండి. ఈరోజు వాళ్ళు ఏదో కక్ష కడుపులో పెట్టుకొని కక్ష సాధించాలని చూస్తున్నారు. ఈరోజు అనవసరంగా తీసుకొచ్చి అక్కడికి వెళ్ళినందుకు, నేను పోయి చూసినందుకు నన్ను నెట్టారు అక్కడి నుంచి. అన్వర్ అన్నాయనే నేను అక్కడ నిలబడి ఉంటే, నీకెందుకు, నువ్వెవరు, అయితే ఏంటి అనే మాటలతో స్టార్ట్ చేసి నన్ను ఆ కాలువలో నెట్టాడు. నేను ఆ కాలువలో పడ్డాను, నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు అసలు ఆయన మాటలో ధోరణి కూడా కరెక్ట్ కాదు. అన్నీ అవిచితమైన వాక్యాలు చేసుకుంటూ ఎట్లా పడితే అట్లా, అంటే ఒక మహిళను కూడా చూడకుండా నువ్వైతే ఏంటి, అసలు నీ లెక్క ఏంటి, నాకు అందరు సపోర్ట్ ఉంది, పలానా పేర్లు చెప్పకూడదండి, అందరు పెద్ద సపోర్ట్ ఉందంట మరి ఆయనకి. మరి అయితే అందరు సపోర్ట్ ఉంటే చంపుతారండి. ఇలా నాకు సపోర్ట్గా వచ్చిన మా బావగారిని కూడా కాలువలో పడేసి కొట్టడం జరిగింది.